నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. మహాన్యూస్ ఆఫీస్ పైన దాడి జరిగిన తీరు ఇప్పటికే డిప్యూటీ సీఎం మంత్రులు పొన్నం ప్రభాకర్, బట్టి విక్రమార్క వీళ్ళందరూ కూడా వచ్చి ఖండించడం జరిగింది. తాజాగా దీనిపైన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి స్పందిస్తూ ఇలాంటి దాడులు ఇంకా జరుగుతా, ఇంకా 2-3 ఛానళ్ళు ఉన్నాయి, ఎక్కడ దాక్కున్నా విడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి ఆయన నిన్న మాట్లాడండి, ఈరోజు మాట్లాడండి. ఇదే అంశం పైన మాట్లాడదాం. మనతో పాటు సామాజికవేత్త కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మహాన్యూస్ దాడిపైన ఆయన స్పందించడం జరిగింది. చాలా ఘాటుగా స్పందించాడు. ఇంకా 2-3 ఛానల్స్ ఉన్నాయి, ఇది దాడి కాదు కేవలం నిరసన, దాడులు చేస్తే ఏ విధంగా ఉంటారో చూద్దురు కానీ అనే విధంగా ఆయన మాట్లాడాడు. ఏమంటారు మేడం? బాధ్యత రహితంగా ఉంది అది. అక్కడ పూర్తి బాధ్యతారాహిత్యంగా అనిపిస్తుంది తప్పితే ఒక అవగాహనతోనూ ఒక మెచ్యూరిటీ లెవెల్స్తోనూ అతను ఇప్పటికీ 2-3 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు, మంత్రిగా చేశాడు. ఎందుకు ఇంత దుందుడుకుగా మాట్లాడడం? కార్యకర్తలు ఆవేశంలో చేశారు అని అనాల్సింది పోయి ఇది నిరసన అని చెప్పారు. నాకు తెలిసి నిరసన ఇలా వ్యక్తం, దీన్ని నిరసన అనే వాళ్ళని నేను మొదటగా చూస్తున్నా. రాళ్లతో కొట్టడము, అద్దాలు పగలగొట్టడము, కార్లు బద్దలు కొట్టడము, ఇది నిరసన అంటారా దీన్ని? ఇవి తెలంగాణ ఉద్యమంలో ఇలాంటివి చేసి అది ఉద్యమం కాబట్టి మీరు దానిలో చలామణి అయిపోయారు. ఆ రోజు హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ మీద ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు తీసి హుస్సేన్ సాగర్లో వెయ్యాలి అని చెప్పి ఒక పిలుపునిచ్చారు. March 10th అనుకుంటా. అవును మేడం. అప్పుడు అది ఒక అవసరంగా జరుగుతుంది, దానికి ప్రజల మద్దతు ఉంది కాబట్టి ఆ ఉద్యమానికి మీరు చేసింది ప్రశ్నార్థకం నడిచింది, మీకు ఆ కాలం నడిచింది. సరే అయింది, తర్వాత మీకు అధికారం వచ్చింది. 10 ఏళ్లలో మీరేం వెలగబెట్టారో మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఈరోజు మీరు చేసిన దాని గురించి వాళ్ళు ఒక పరిధి దాటి విమర్శించి ఉండొచ్చు ఆ ఛానల్, కానీ దానిని చెప్పేదానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక పరిధి, ఒక పరిమితి ఉంటుంది. మీరు పద్ధతులు, పరిధులు, పరిమితులు అన్నిటినీ పక్కన పెట్టేసేసి దీన్నే నిరసన అంటారు అని చెప్పి సరికొత్త భాష్యం చెప్తున్నారు. చూసారా ఇదంతా ఎలా ఉంది అంటే, అయ్యగారి కళ్ళల్లో సంతోషం చూడటం కోసం, ఆనందం చూడటం కోసం, తద్వారా కొన్ని మార్కులు వేయించుకోవటం లాగా ఉంది తప్పితే ఇది నిరసన అయితే ఇది మటుకు నిరసన కాదు. ఒకప్పుడు స్వాతంత్రోద్యమ కాలంలో విదేశీ వస్తు బహిష్కరణ చేశారు. ఎక్కడ చూసినా సరే 4 రోడ్ల కూడల్లో విదేశీ వస్తువులు, విదేశీ వస్త్రాలు తగలబెట్టేవాళ్ళు. ఆవేళ అది నిరసన. అది ఈవేళ ఇది నిరసన ఎట్లవుతుంది? ఆ రోజు మీరు ట్యాంక్ బండ్లో విగ్రహాలు వేసింది కూడా ఒక రకంగా చూస్తే అది అంత పెద్ద ఉద్యమంలో అది ఒక టాపిక్ అవ్వలేదు. కానీ నిజానికి ఒకసారి ఒక నాయకులుగా గుర్తించబడిన తర్వాత, వాళ్ళ బొమ్మలు అక్కడ పెట్టిన తర్వాత, విగ్రహాలు పెట్టిన తర్వాత ఆ విగ్రహాలను తీసివేయడం ఏమి సమంజసం? ఈ పేర్లు మార్చే వ్యవహారాలు మీరు వచ్చాకే మొదలైంది. ఈ పేర్లు మార్చటాలు మోడీ మీరు ఇద్దరు కూడబలుక్కుని చేస్తున్నారు ఇవన్నీ. ఇక్కడ ఏదో ఒక పేరు మార్చారని చెప్పి, ఏదో పథకానికి పేరు మార్చారని చెప్పి బీజేపీ వాళ్ళు గగ్గోలు పెట్టేసి గోలగోలు చేస్తున్నారు. అసలు వెళ్ళండి, పటేల్ గుజరాత్లో వీళ్ళు చాలా పటేల్ గొప్ప అని చెప్తారు కదా. పటేల్ పేరుతో ఉన్న క్రీడా స్టేడియాన్ని రెనోవేషన్ చేసి మోడీ తన పేరు పెట్టుకున్నాడు. ఎవడో బతికుండగా ఎవడో పెట్టుకోడు, చనిపోయాక పెట్టుకుంటారు. ఆయన బతికుండగానే పెట్టేసుకున్నాడు, స్టేడియానికి పేరు పెట్టుకున్నాడు. అసలు పేర్లు మార్చేదానికి శ్రీకారం చుట్టిందే మీరు. అసలు ఈ దేశంలో ఎన్ని వ్యవస్థలకు పేర్లు మార్చారు అవన్నీ మర్చిపోయారు. అంటే పాడికి కనిపించట్లేదు ఇప్పుడు, అన్ని గురువింద గింజలే ఇక్కడ ఈ రాజకీయాల్లో. ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి వీళ్ళు పేర్లు మార్చారు, ఎన్నో పేర్లు మార్చారు వీళ్ళు కూడా. బీఆర్ఎస్ కూడా చాలా మార్చారు పేర్లు. బీఆర్ఎస్ లేదండి, అసలు బీఆర్ఎస్ అనొద్దు.
టిఆర్ఎస్ అంతే. టిఆర్ఎస్ఏ బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎక్కడుందని బీఆర్ఎస్ వేరే అన్న రాష్ట్రంలో లేదు, ఎక్కడుంది ఏ రాష్ట్రంలో ఉంది అదే చెప్పండి. లేదు కాబట్టి అంటున్నాను. టిఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు. సరే ఏది ఏమైనప్పటికీ మీకు చలామణి అయింది, చలామణి చేసుకున్నారు ఆ రోజుల్లో, అయిపోయింది. ఇప్పుడు ఈ రోజున మహా న్యూస్ ఛానల్ మీద దాడి, ఆ విధంగా దాడి చేయడం అనేది ఎలా మీరు సమర్థించుకుంటారు? దాన్ని నిరసన అని ఎలా అంటారు? నిరసన అంటే దీన్ని దాడే అంటారు. ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ ఇంకొక రాజకీయ పార్టీ మీద కానీ ఇంకొక తమకి నచ్చని వ్యవస్థల పట్ల కానీ సంస్థల పట్ల కానీ దాడి చేయడాన్ని ఎవ్వరూ సహించరు, హర్షించరు. నిరసన చేసే హక్కు ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది నిరసన చేసే హక్కు. కానీ ఇది దాడి, నిరసన కాదు. ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్. మీకు పత్రికా స్వాతంత్రం మీద, పత్రికల మీద స్లాటర్ హౌస్ అంటుంది మేడం ఛానల్స్ కి సంబంధించి. మహా న్యూస్ లాంటి స్లాటర్ హౌస్లు ఉన్నాయి ఇంకా. అవునవును, ఉంటాయి. ఒకప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన కొత్తల్లో వీళ్ళు ప్రసారాలు ఆపేశారు, కొన్ని ఛానల్స్ ఆపేశారు. మీరు ఆ రోజు మీరు ఏ సాహసాలు చేసినా, ఏ పిల్లి మొగ్గలు వేసినా, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఆ రోజు చెల్లిపోయింది. ఇవాళ ఆ చెల్లుబాటు కాదు. ఇది కొంచెం తెలుసుకుని అర్థం చేసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మీరు పోరాట రూపాలకి సరికొత్త భాష్యాలు చెప్తే కుదరదు. ఇక్కడ నీ ఉద్దేశం ఏంటి అంటే ఖచ్చితంగా మార్కులు వేయించుకోవటమే. చంద్రబాబు రేవంత్ రెడ్డిని చూసుకొని మీరు ఆ విధంగా ఛానల్లో తమ్నైల్స్ కానీ ఆ విధంగా కథనాలు వేస్తున్నారా? ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూడా. అసలు ఇప్పుడు వీళ్ళు చంద్రబాబు ఎందుకు గుర్తొస్తున్నాడండి నాకు అర్థం. రీసెంట్ గా కూడా ఆయన మాట్లాడినప్పుడు చంద్రబాబు పేరే తీసిండు. అదే వీళ్ళకి చంద్రబాబు కల్లో కనిపిస్తున్నాడు, కల్లోకి వస్తున్నాడు. ఒకప్పుడు చంద్రబాబును బూచిగా చూపించి, చంద్రబాబు 2 కళ్ళ సిద్ధాంతాన్ని బూచిగా చూపించి, ఆంధ్ర వాళ్ళని బూచిగా చూపించి, వీళ్ళు తెలంగాణ ప్రజలకు మేమేదో ఒరగబెడతామని చెప్పి 1200 మందో 1400 మంది అమరవీరులు అయ్యారు అని చెప్పి అధికారం తెచ్చుకుని బీసీలకు ఇస్తామని చెప్పి, ఎస్సీలకు ఇస్తామని చెప్పి, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి, ఏవేవో ఎన్నెన్నో కథలు చెప్పి, సోనియా గాంధీకి రుణపడి ఉంటామని చెప్పి, ఆ జన్మాంతం రుణపడి ఉంటామని, ఆవిడ దగ్గరికి వీళ్ళ ఇంట్లో ఉన్న పిల్లి కుక్క మేక అన్నీ వేసుకుని పోయి, అందరు మనుషుల్ని అన్నిటిని వేసుకుని వెళ్ళిపోయి, ఆవిడతో గ్రూప్ ఫోటో దిగొచ్చి, తెలంగాణ ఎట్లొచ్చింది? కాంగ్రెస్ వాళ్ళు ఇస్తే వచ్చింది. నువ్వు విలీనం చేస్తానంటే ఇచ్చారు వాళ్ళు. మాట తప్పేవు నువ్వు. విలీనం ఒకటి, తర్వాత రాజ్యాంగబద్ధంగా కాకుండా తలుపులు మూసేసి చేశారు, మెజారిటీ లేకుండా. ప్రజలు కూడా ఉద్యమాల్లోకి వచ్చారు. ఇది ప్రజల ఆకాంక్ష అనుకుని ఇచ్చారు. అంతకుముందు కూడా చాలా సార్లు ఆకాంక్షలు ఉన్నాయి, ఇవ్వలేదుగా. అసలు బీజేపీ వాళ్ళు 1 ఓటు 2 రాష్ట్రాలని వచ్చారు, మరి వాళ్ళు ఎందుకు ఇవ్వాల? ఆ లెక్కన వాళ్ళు కూడా వాళ్ళే ఇవ్వాలిగా మరి. అందుకని ఏంటి అంటే ఏది ఏమైనా ఇది గడచిన చరిత్ర, అయిపోయింది. తెలంగాణ అయితే వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ కన్నా ముఖ్యమంత్రిగా ఉన్నాడు, జోక్యం చేసుకోవట్లేదు ఆయన. ఇక్కడ జోక్యం 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానికే ఉపయోగించుకోలేకపోయారు. ఉమ్మడి ఆస్తుల మీద వాళ్ళకి హక్కు లేకుండా పోయింది. ఉమ్మడి ఆస్తుల్ని ఇవ్వలేదు 10 సంవత్సరాల పాటు. మీరు ఎంత చెయ్యొచ్చో, ఆంధ్రాకి ఎంత అన్యాయం చేయొచ్చో అంత అన్యాయం చేశారు. ఇప్పుడు ఆంధ్రాని బూచిగా చూపిస్తారు ఎందుకు? ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడతారు? ఆంధ్ర నాయకుల గురించి ఎందుకు మాట్లాడతారు? మళ్ళీ మీరు ఆ రోజు ఆంధ్ర కాంట్రాక్టర్ల గురించి మాట్లాడారు కదా, అదే ఆంధ్ర కాంట్రాక్టర్లకి మీరు కాంట్రాక్టులు ఇచ్చుకున్నారు కదా. ఇప్పుడు ఇక్కడున్న వ్యాపారస్తులు అందరితోటి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులతోటి మీకు భాగస్వామ్యాలు ఉన్నాయి అనే సంగతి అందరికీ తెలుసు. మరి వాళ్ళతోనే వాటాలు ఎందుకు తీసుకుంటున్నారు మీరు? అసలు వాళ్ళని ఇక్కడ వ్యాపారం చేయనీయకూడదు కదా. మీరు చెప్పిన లెక్క ప్రకారం వాళ్ళు ఇక్కడే వ్యాపారం చేసుకోవచ్చు, మీకు వాటాలు ఇస్తే చేసుకోవచ్చు. అదే వాటాలు ఇవ్వకపోతే పంపించేస్తాం. ఇలా ఎన్ని చెయ్యాలో అన్ని చేశారు, అధికారం తీసుకొచ్చుకున్నారు. అధికారంలో కాళేశ్వరం దగ్గర నుంచి ఎన్నో రకాల విషయాల్లో బాగా భోంచేశారు. తరతరాలకి తరగని ఆస్తులు సంపాదించుకున్నారు. తెలంగాణ ప్రజలే అమాయకులయ్యారు. సరే, వాళ్ళు తెలివి తెచ్చుకున్నారా? కాంగ్రెస్ని ఎట్లా తెచ్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళు మీరు చేసిన పనుల గురించి మాట్లాడుతుంటే మీకు అసలు ఊపిరి ఆడట్లేదు, సమాధానం చెప్పుకోలేని పరిస్థితులు వెళ్తున్నారు. టెలిఫోన్ ట్యాపింగ్ కరెక్టా? కాళేశ్వరం ప్రాజెక్ట్ కరెక్ట్గా ఉందా? ఆ రోజు మీరు ఇచ్చిన బనకచర్లే రోజా ఇంటికి వెళ్ళి భోజనాలు చేసి జగన్మోహన్ రెడ్డితో మంతనాలు ఆడుకుని చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి కూడా ఆ మర్మరాలు ఎదిర్చింది ఎందుకంటే ఉమ్మడి ఆస్తులు అడగకుండా ఉంటాడని.
జగన్మోహన్ రెడ్డి ఉన్న రోజులు ఉమ్మడి ఆస్తుల గురించి మాట్లాడలా. ఉమ్. అలా జగన్మోహన్ రెడ్డిని మీరు బాబాయ్ అబ్బాయి అనుకుంటా చట్టబట్టలు వేసుకుని తిరిగారు. అక్కడ ఆంధ్ర ప్రజలకి అన్యాయం చేశారు, అక్కడ ఆయన అన్యాయం చేశాడు, ఇక్కడ మీరు అన్యాయం చేశారు. ఇప్పుడు అసలు ఎందుకు వచ్చింది ఈ చంద్రబాబు నాయుడు ప్రశ్న ఎందుకు వచ్చింది? రావాల్సిన అవసరం లేదు కదా. సరే, ఏది ఏమైనా ఇవాళ మీరు మేము ఉన్నాము అని నిరూపించుకోవాల్సిన పరిస్థితిలో మీ ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం, మీ అస్తిత్వ ప్రాబ్లం సమస్య మీకు వచ్చింది. మీ అస్తిత్వాన్ని నిరూపించుకోవటం కోసం మీరు రకరకాల కథలు చెప్తున్నారు. దానిలో భాగంగానే నిరసన చేసి, సరే అది నిరసన అంటున్నారు కదా, ఆ నిరసనలో మీరు ఎందుకు పాల్గొనలా? మీరే పాల్గొనొచ్చుగా. అమాయకు లేని బిడ్డల్ని ఎందుకు పంపించారు, తెలంగాణ బిడ్డల్ని? అప్పుడు కూడా పెట్రోల్ డబ్బా అగ్గిపెట్టె అందించింది మీరేగా శ్రీకాంతాచారికి. మళ్ళీ అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఆవేళ చనిపోయిన వాళ్ళందరూ ఇవాళ వెళ్ళిన పిల్లలందరూ బీసీ పిల్లలు, ఎస్సీ పిల్లలు అయి ఉంటారు. వాళ్ళే మేడం, వాళ్ళే. మీ సామాజిక వర్గం వాళ్ళు కాదు, మీలాగా సంపాదించుకుని ఉన్నవాళ్ళు కాదు. అంతగా నీకు సరదాగా ఉంటే నిరసనకు ఒక కొత్త రూపం తీసుకొచ్చాము, డిక్షనరీలు మార్చేస్తున్నాము, చరిత్రలు తిరగరాస్తున్నాము అనుకున్నప్పుడు జగదీశ్వర్ రెడ్డి వెళ్ళి ఉండాల్సింది, వెళ్ళి నిరసన చేసి ఉండాల్సింది. భయం పుట్టించడానికి మేడం ఇవన్నీ. అంతే, మేము ఉన్నాము అని చెప్పుకోవడం కోసం, అస్తిత్వం అంతే. అంటే క్యాడర్ ఎక్కడికి పోకుండా ఉండాలి అంటే, అమ్మో మన పార్టీ బాగానే ఉంది అని అనిపించుకోవాలని. ఇవాళ టీఆర్ఎస్ ఆఫీస్ ముందు, తెలంగాణ భవన్ ముందు దగ్గర మనుషులే కనిపించట్లేదు. మళ్ళీ మనుషులను రప్పించుకోవాలన్నా ఏంటి కావాలి వీళ్ళకి? ఏదో ఒక హడావుడి కావాలి. టెలిఫోన్ ట్యాపింగ్లో సమాధానం చెప్పుకోలేనట్టున్నారు, ఫార్ములా 1 రేస్లో సమాధానం చెప్పుకోలేరు, కాళేశ్వరం దీంట్లో సమాధానం చెప్పుకోలేరు, ఇంకా తీస్తే ఎన్ని వస్తాయో. అందుకని ఏంటంటే గవర్నమెంట్ ఎలాగూ వెలికి తీస్తుంది, కానీ ప్రజలకు చూపించే ఛానల్సే కాబట్టి ప్రజలు చూపించుకోకుండా ఉంటే, ఛానల్స్ ప్రజల వద్దకు చేరకుండా ఉంటే అంతే చాలు. స్కాముల్లాగా ఉంటాయి. వాళ్ళు బయటికి తీస్తారు, జనాల్లోకి వెళ్ళకపోతే ఏం ఉపయోగం? రేవంత్ రెడ్డి ఎంత కానీ గొంతు చించుకొని చెప్తాడు. ఇప్పుడు పోయినసారి కూడా రేవంత్ రెడ్డి TV9 ముందు నిరసన చేశాడు. వాళ్ళు నల్ల జెండాలు పట్టుకొని వెళ్ళి అక్కడ కూర్చొని నిరసన చేశారు. కాసేపటికి పోలీసులు వచ్చారు, తీసుకెళ్లారు, స్టేషన్లో కూర్చోబెట్టారు, వదిలిపెట్టారు, అయిపోయింది. రేవంత్ రెడ్డి పైన కథనాలు వసూలు, బ్లాక్మెయిలర్. మీరు కూడా అట్లా చేసుకో. నిరసన అంటే దాన్ని నిరసన అంటారు. అంటే వాళ్ళ కాపీ కొట్టమని కాదు నా ఉద్దేశం. నిరసన అంటే అది రాళ్ళు పెట్టి శాంతియుతంగా. దీన్ని దొమ్మిలు అంటారు, దాడులు అంటారు. అదేమంటే మేము ఇలాగే చేస్తాము అంటే సరే మీ ఇష్టం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.